సో ఖమ్మం పీజీ కాలేజీలో ఉన్నాం మనం, యూనివర్సిటీ పీజీ సెంటర్ ఖమ్మం. సో ఆ లీడర్లకు పార్ట్ టైం కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి సమ్మె చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి డిమాండ్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లీడర్స్తో కలిసి. మనం డాక్టర్ రవిబాబు గారు సార్తో ఉన్నాము. సార్ డిజిగ్నేషన్ చాలా అకాడమిక్ సర్టిఫికేట్స్ చాలా ఉన్నాయి. సార్ అది చెప్పాలంటే ఒక నిమిషం పడుతుంది. సార్ చెప్పండి, ఏంది యాజిటేషన్ కూర్చున్నారు, ఏంటి ఏమి డిమాండ్ చేస్తున్నారు అధ్యాపక బృందాల నుంచి? గత కొన్ని రోజుల నుంచి మేము 12 యూనిట్స్లోని పార్ట్ టైం కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ కూడా వారి యొక్క ఉద్యోగాలకి భద్రత కల్పించాలని, అలాగనే క్రమబద్ధీకరణ చేయాలని, లేని పక్షంలో పే స్కేల్ ఇవ్వాలని, అలాగే రీసెంట్గా విడుదలైనటువంటి జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని. ఎందుకు అడుగుతున్నామంటే ఆ యొక్క జీవోలోని కొంత మాకు అభద్రతగా కానీ లేక మాకు ప్రమాదం పొంచి ఉండేదిగా ఉంది. సో అసలు విషయం ఏంటంటే ఇక్కడ పార్ట్ టైం కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ కూడా గత 20 సంవత్సరాల దగ్గర నుంచి కూడా కావాల్సిన క్వాలిఫికేషన్స్తోనూ పిహెచ్డి నెట్ స్లెట్ వర్క్లోడ్తోనూ మేమందరం కూడా గత 20 సంవత్సరాల క్రితము మేమేం చేసాం, డీసీల ద్వారా మేము ఎన్నికై వచ్చాం. ఆ రోజు రోస్టర్ ప్రకారమే తీసుకున్నారు. అక్కడ నుంచి మేము యూనివర్సిటీలు కాపాడుకో ప్రైవేట్ యూనివర్సిటీస్ ప్రైవేట్ కాలేజీకి పోటీ పడుతూ మేము ఖాళీలో విద్యార్థులకి విద్యాబోధన చేసుకుంటూ వీటిని కాపాడుకుని మేము ఇక్కడ వరకు వచ్చాం. ఈరోజు వచ్చిన గవర్నమెంట్ మాకు భద్రత కల్పించకుండా, మా సర్వీస్ని పరిగణలోకి తీసుకోకుండా కొత్త రిక్రూట్మెంట్ ఇస్తానంటే మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము 20 సంవత్సరాల దగ్గర నుంచి కూడా చాలని జీతాలతోనే మేము జీవించుకుంటూ వచ్చాం. 3 నెలలకోసారి 6 నెలలకోసారి వచ్చిన జీతాలు కూడా ఉన్నాయి. అయినా సరే తక్కువ జీతాలు పనిచేసుకుంటూ మేము పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ పాఠాలు చెప్పుకుంటూ యూనివర్సిటీకి కావాల్సిన అఫిలియేషన్ కావచ్చు, న్యాక్ ఏ గ్రేడ్ కావచ్చు, న్యాక్ ప్లస్ కావచ్చు, వాటన్నిటికీ మా సర్వీస్ ఉపయోగించుకొని ఈరోజు అన్నీ కూడా న్యాక్ గ్రేడ్ తీసుకొచ్చాయి. మరి ఈరోజు యూనివర్సిటీలకి వాటికి న్యాక్ గ్రేడ్కి గుర్తింపులకి మేము పనికొచ్చిన వాళ్ళము ఈరోజు మాకు ఉద్యోగ భద్రత ఇవ్వడానికి మేము పనికి రాలేకపోతున్నామా? అంతే కదా. రెగ్యులర్ వాళ్ళతో పాటు కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, పేపర్ వస్తున్నాము, అబ్జర్వ్ డ్యూటీ చేస్తున్నాము, అనేక విధులు నిర్వహించుకుంటూ యూనివర్సిటీలకు కావాల్సిన ఆ గుర్తింపుని మేము నిలబెట్టుకుంటూ వచ్చేసాం. కానీ ఈరోజు మాకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది. అలాగనే మేము ఏమడుగుతున్నామంటే గవర్నమెంట్ని, మేము ఇన్ని సంవత్సరాలు చేసిన సర్వీస్ని గుర్తించి మాకు వెయిటేజ్ ఇవ్వండి, మాకు ముందు ప్రాధాన్యత ఇవ్వండి, లేక క్రమబద్ధీకరణ చేయండి. ఈ విధంగా మేము పోరాటం చేసుకుంటూ వచ్చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ వచ్చిన దగ్గర మేము ఎంతో సంతోషపడ్డాం. తెలంగాణ వచ్చేసరికి మా ఉద్యోగాలు క్రమబద్ధీకరణ చేస్తారు, మాకు ఉద్యోగ భద్రత దొరికింది అనుకుంటున్నాం. కానీ పోయిన గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే పూర్వకాలం నుంచి పార్ట్ టైం కాంట్రాక్ట్ రెగ్యులర్గా వచ్చే ఒక సాంప్రదాయం చేసి ఎక్కడెక్కడ నిలిపి చేసుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు చేస్తున్న ప్రొఫెసర్స్ కావచ్చు, వీసీలు కావచ్చు, పార్ట్ టైం కాంట్రాక్ట్ ప్రొఫెసర్ చేసి వీసీకి వచ్చి చాలామంది వండుకుంటూ వచ్చారు. మరి ఈరోజు మేము ఎందుకు పనికిలేకపోతున్నాము? మా దగ్గరకు వచ్చిన కొత్త జీవాలు గుర్తుకొస్తున్నాయా? మా జీవితాలు ఏం కావాలి? ఈరోజు ఒక్కొక్కరికి 47, 48, 50 సంవత్సరాలు వచ్చేసి రేపు బయట ఉద్యోగాలకి మేము అర్హత లేకుండా వండుకుంటూ వచ్చాం. మా దగ్గర పిహెచ్డి ఉంది, నెట్ ఉంది, స్లెట్ ఉంది, అనేక రకాల పీజీలు ఉన్నాయి, పేపర్ పరిశోధన పత్రాలు అన్నీ మేము ఎలిజిబిలిటీ. మరి మా సర్వీస్ కూడా వండుకుంటూ వచ్చేసింది. మమ్మల్ని గుర్తించండి, మాకు కావాల్సిన ఉద్యోగ భద్రత కల్పించండి. మేము ఎందుకంటే గత 15-20 సంవత్సరాల దగ్గర నుంచి కూడా మేము ఈ యొక్క యూనివర్సిటీలను కాపాడుకుంటూ ఇక్కడ కోర్సు నిలబెట్టుకుంటూ పిల్లలకి మేము అన్నీ నేర్పుకుంటూ కావాల్సిన గుర్తింపించుకుంటూ మా సర్వీస్ని ఉపయోగించుకుని మేము వచ్చాం. కాబట్టి గవర్నమెంట్కి మేము విన్నవించేది ఏంటంటే, అలాగే ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మినిస్టర్స్కి, విద్యాశాఖ అన్నిటికి కూడా ఏం చెప్పిందంటే మా సర్వీస్ని గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ రాబోయే నోటిఫికేషన్లో మాకు మొదట ప్రాధాన్యత ఇవ్వండి. ఇప్పుడు విడుదల చేసిన జీవో నెంబర్ 21ని రద్దు చేసి కొత్త జీవోని తీసుకొస్తూ మాకు ప్రాధాన్యత ఇవ్వమని కోరుకుంటూ వచ్చేస్తున్నాము. సో ఈ విధంగా మేము ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అన్ని యూనివర్సిటీ వీసీలకి, ప్రభుత్వ అధికారులు కూడా మేము ఈ విధంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.